మనము జీవనరేఖ శీర్షికలో లైఫ్ ట్రూత్లో సన్మార్గం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఏంటి అంటే జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, శ్రేయస్సు కొరకు పాటుపడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం. సన్మార్గం దుర్మార్గం. దుర్మార్గం అంటేనే స్వార్థంతో ప్రవర్తించి ఇతరులకు కీడు చేయడం దుర్మార్గం. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శన చేసుకుంటూ ఉన్నతమైన బాటలోనే ప్రయాణిస్తాడు. ఈ సమాజం ఎలా అయినా ఉండని గాక మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం, ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలము బురద మధ్యలో జీవిస్తున్న తన తేజస్సు కోల్పోదు, కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలంలాగే బతకాలి. సన్మార్గములో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడు కూడా అవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలని మనం ప్రతిరోజు భగవంతుణ్ణి స్మరించుకోవాలి ఫ్రెండ్స్. మరి జన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు, గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషి సార్థకం చేసుకోవాలి. 10 మందిని ఉద్ధరించే ప్రయత్నం చెయ్యాలి, అంటే సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. ఒకసారి సన్మార్గం వైపు పయనించిన మనిషి చెడు మార్గం వైపు మరి కన్నెత్తి చూడబోడు కూడా. అతనికి నచ్చదు కదా. సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఎవ్వరు చెప్పనవసరం లేదు. దారిదోపిడీలు చేసే రత్నాకరుడని బోయేవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు. బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటిని వదులుకొని సన్మార్గం అవలంబించి జ్ఞానోదయం పొందాడు. మహాబోధకుడిగా మారి అమరుడయ్యారు. ఎవరు? గౌతమ బుద్ధుడు. శ్రేష్ఠులైన వారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులు దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాలు అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషి మహనీయుల మార్గాన్ని అనుసరించారు, కీర్తి శిఖరాలు చేరుకోవాలి ఫ్రెండ్స్. రావణాసురుడు గొప్ప శివభక్తుడి విషయం అందరికీ తెలుసు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి చివరికి నాశనమయ్యాడు. వివేకం కోల్పోయి బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. ఏ మనిషి అయినా దుర్మార్గుడిగా మారడానికి ఎంతో కాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి మట్టుకు చాలా కాలం పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది జీవిత సత్యం కూడా. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గములో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలు ఉన్నట్లే తృప్తిగా ఉంటాడు. అంటే సత్ప్రవర్తన లేని వారికి సంపదలు ఉన్నా అవి లేనట్టేనన్నది ఎంతోమంది నీతికోవిదులు అన్నమాటని కదా. అన్నీ ఉన్నా సరే సంస్కారం లేకపోతే చదువుకి ఎట్లా అర్థం లేదో, సత్ప్రవర్తన లేకపోతే ఎన్ని సంపదలు ఉన్న మన జీవితానికి అవి వ్యర్థమే అని అర్థం. చూసిన ప్రతిదాన్ని ఆశించిన దానికోసం ప్రాకులాడడం, కోరుకున్న దొరకకపోతే బాధపడడం, ఇవన్నీ మనిషి యొక్క అశాంతికి కారణాలే. కానీ ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకొని స్థిరచిత్తంతో ఉండాలి. బ్రతకడానికి
మార్గం వేసుకోవాలి. సన్మార్గము మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనస్సులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరిని ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మనిషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహము తప్పక లభిస్తుంది. ఒకసారి కాకుండా ఎప్పుడో సమయం వచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడే తానై వచ్చి మనకు సాయం చేస్తాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే సన్మార్గము అందరికీ కూడా అనుసరణీయము, అంటే అందరూ ఆచరిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇది చేసినా నాకు కాలేదని లేదు. మనం భగవంతుని నమ్ముకుంటే ఆ టైంలో ఎవరినైనా పంపిస్తాడు. ఎవరూ దొరకనప్పుడు తానే వచ్చి మనల్ని ఆదుకుంటాడు, ఆపదల నుండి కాపాడుతాడు అనే విషయం మాత్రం అక్షరాల నిజమని మనం అందరం నమ్మాలి. ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానిస్తూ మన జన్మను సార్థకం చేసుకుంటూ సన్మార్గంలోని 10 మందికి మంచిని పంచిపెట్టాలి. కానీ దుర్మార్గం వైపు కన్నెత్తి కూడా చూడొద్దని మనం సన్మార్గంలోనే ప్రయాణిద్దామని ఆశిస్తున్నాను మిత్రమా.